పెట్టుబడుల లక్ష్యంగా ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లాండ్లో పర్యటిస్తున్నారు, లేకపోతే తన వ్యక్తిగత పర్యటనలో పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు, ఏదైనా నిజం. పర్ఫెక్ట్గా ఆయన ప్రయత్నం సాగుతూ ఉంది. ఇంకో పక్కన లోకేష్ ప్రయత్నం సాగుతూ ఉంది. ఎస్పెషల్లీ త్వరలో జరగబోయేటటువంటి పెట్టుబడిదారుల సదస్సుతో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఇందులో అమరావతి ప్రాంతం ఎంత, విశాఖ ప్రాంతానికి ఎంత అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్, రాయలసీమ ప్రాంతానికి ఎంత, ఇవన్నీ కూడా పెద్ద కౌంటబుల్ కాదు. ఎందుకంటే ఇన్ని లక్షల మందికి ఉపాధి వస్తుంది, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, ఇవన్నీ రాష్ట్ర విభజన అప్పటి నుంచి జరుగుతూనే ఉంది, వస్తూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. దానివల్ల ఇక్కడ ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అంటే వచ్చే కంపెనీలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కియాలో ఆంధ్ర వాళ్ళు ఈడ్చిపెడిదంతే 5% లేరు. అది కూడా ఏంటంటే ఈ వాచ్మెన్లు ఇతరత్ర సెక్యూరిటీ ఉద్యోగాల్లో ఉన్నారు. లోపల ఉండేటటువంటి దాంట్లో ఒక 2 to 3% ఉంటారు. మిగతా వాళ్ళంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు. రేపైనా ఏ కంపెనీలు వచ్చినా అదే. కాకపోతే దానివల్ల ఇక్కడ మనకి పన్నులు ఏది అవి సర్క్యులేట్ అయ్యేటప్పుడు, అవి అమ్ముకునేటప్పుడు, కొనుక్కునేటప్పుడు వాటి వల్ల వచ్చే పన్నులతో పాటుగా ఆ ప్రాంతపు రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్మెంట్ అవుతుంది. అదే ఇప్పుడు బాబు గారికి కావాల్సింది కూడా. ఇప్పుడు హైదరాబాద్ గురించి ఆయన పదే చెప్పేటటువంటిది ఏంటిది, రియల్ ఎస్టేట్ ఎంత పెరిగింది. అప్పట్లో 4 లక్షలు, ఇప్పుడు 100 కోట్ల రూపాయలు, 150 కోట్లు, 200 కోట్లని. ఇప్పుడు అమరావతిలో ఆయన పెంచాలనుకుంటుందన్న రియల్ ఎస్టేట్, విశాఖపట్నంలో పెంచాలనుకుంటుందన్న రియల్ ఎస్టేట్, రాయలసీమలో పెంచాలనుకుంటుందన్న రియల్ ఎస్టేట్. మరి అది సాధ్యమా కాదా అంటే టెంపో ఉండాలి. హైదరాబాదులో వచ్చింది కానీ మరి అదే వరంగల్లో, ఆదిలాబాద్లో, ఖమ్మంలో అట్లా ఎందుకు రాలేదు టెంపో? బెంగళూరులో పెరుగుతూనే ఉంటుంది, చెన్నైలో పెరుగుతూనే ఉంటుంది, హైదరాబాద్లో పెరుగుతుంది. అట్లాంటిది ఆంధ్రాలో విశాఖపట్నానికి ఆ ఛాయిస్ ఉంది. దాన్ని కనుక బాగా ఇంప్రూవ్ చేస్తే అమరావతికి ఆల్రెడీ పీక్ స్టేజీ, అసలు 4 కోట్లు 5 కోట్లు అప్పట్లోనే ధర పలికినప్పుడు ఇంకా అంతకంటే పీక్ స్టేజ్కి రావాలంటే ఇక్కడ ఎగబడిపోయి కంపెనీలన్నీ వచ్చి పెట్టాలి. ఇప్పుడు ఇంకా ముందు మనం అక్కడ దాని పేరేమంటారు, కొండవీటి వాగుది సెటరేట్ చేయాలా, ఆ పాల వాగుకు వచ్చే నీళ్ళు రానియకుండా చేయాలి, వాటన్నిటి కృష్ణానదిలో కింద నుంచి కాకుండా పైనుంచి పోసేటట్టు ఉండాలి, ఆ నీళ్లు వెనక్కి తన్నకుండా ఉండాలి. దాని తర్వాతన ఈ ప్రాంతంలో కంటిన్యూస్ డెవలప్మెంట్ అనేది జరగాలి. దానికి ఇంకా దశాబ్దాలు పడుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం విశాఖ కేంద్రంగా ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది.